రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలపైన సరిగ్గా స్పందించట్లేదని అన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కరెంటు సరిగ్గా లేక రైతుకు పెట్టుబడి సహాయం అందక పంటలకు నీళ్లివ్వక సాగు విస్తీర్ణం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతోందని వార్తలు దురదృష్టకరమని తెలిపారు. అయితే రైతులకు కరెంటు, పెట్టుబడి, సాగునీరుపైన రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం కల్పించలేకపోతోందంటూ మాజీ మంత్రి విమర్శలు చేశారు. యాసంగి వ్యవసాయ ప్రణాళిక ఏమిటో స్పష్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇక 45 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి యూరియా కోసం రైతులను లైన్లో నిలబెట్టి పోలీసు పహారాలో యూరియా బస్తాలను ఇస్తున్నారని నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మార్పు అంటే ఇదేనా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. కానీ గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, రెండో పంటకు సరిపోతాయి, రైతులు నార్లు పోసుకున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు ఏదో స్పష్టత ఇవ్వండి అని చెప్పినాం. కానీ గవర్నమెంట్ పెద్దలు ఎవరు కూడా దాని మీద స్పష్టత ఇస్తలేరు. విచిత్రం ఏంటంటే నిర్ణయాల కొన్ని పత్రికలలో కూడా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతూ ఉందని వార్త వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. సాగు విస్తీర్ణం తగ్గడం అంటే ఏంటి? దేనికి ఇండికేషన్? అది కరెంటుకు సంబంధించిన సమస్య ఉంటుంది, పెట్టుబడికి సంబంధించిన సమస్య ఉంటుంది, నీళ్లకు సంబంధించిన సమస్య ఉంటుంది. పెట్టుబడి మీరు ఏకనైపోతే రైతు బంధు ఎకరా లోపించి ఆపేస్తుంది, ఇలాంటి గతి లేదు. నీళ్లు స్పష్టత లేదు, ఇస్తారా ఇయ్యరా. కరెంటు మీరే చెప్తున్నారు, అధికారికంగానే ప్రకటిస్తున్నారు, కొన్ని కోతలు ఉంటాయని చెప్తున్నారు. చాలా మటుకు 16-17 గంటలు కూడా చాలా జిల్లాల్లో రావట్లేదు, ఆపిస్తున్నారు. యథార్థం ఇది. కాబట్టి రైతులు ఆందోళనతో ఉన్నారు. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి రైతాంగానికి స్పష్టంగా. మరి ఇవ్వగలిగితే ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎంత ఇస్తారు? 24 అని చెప్పి తక్కువ ఇవ్వడం కాదు, 24 ఇచ్చే పరిస్థితి ఉంటే చెప్పండి, ప్రజలకు ఇస్తున్నాం, గ్యారంటీకి ఇస్తామని. ఈ నీళ్లు కానీ, పెట్టుబడి కానీ, కరెంటు కానీ ఈ విషయంలో ప్రభుత్వం